ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాకు పేరుంది, తెలంగాణ మొత్తం రాష్ట్రమంతా నాకు పేరుంది. తెలంగాణ జిల్లాలోనే కాదు, నల్లగొండ జిల్లాలో ఏ మూల పోయినా 10,000 ఓట్లు తెచ్చే శక్తి ఉంది. అయినా నాకు టికెట్ రాదు. నేను లంచగొండిని కాదు, భూ కబ్జాదారుని కాదు, ఎవరి కొంపలు నేను ఆర్చలేదు. అది మైనస్ పాయింట్ నాకు. ఇప్పుడు నేను యాదగిరి గుట్టలో కూర్చున్నా, అర్ధగజం భూమి లేదు నాకు, అర్ధగజం భూమి లేదు. ఇవాళ 5 కోట్లు అయింది. నేను 500కే ఎకరం తీసుకునేటువంటి కాలం అది. ఎకరానికి 500 నేను ఎమ్మెల్యే అయినాడు. ఇవాళ 5 కోట్లు అయిండొచ్చు బహుశా, నాకు తెలిసి ఎకరానికి ఇక్కడ. అయినా ఇది మన ఒక అర్ధగజం భూమి లేదు నాకు. ఎంతోమంది పైన ఉద్యోగాలు పెట్టించా, ఎంతోమంది ఉద్యోగాలు పెట్టించా. ఇప్పుడు లోపల పూజారులు అంటా ఉన్నారు. ఒక ఆయన రేపు రిటైర్ అవుతా ఉన్నాడు, నెక్స్ట్ మంత్ ఎండింగ్లో. పూజారి అంటా ఉన్నాడు, మీరు ఆ రోజు రాత్రి 10:30కు నిలబడి మా ఆర్డర్ ఇచ్చేదాకా మీరు ఇక్కడి నుంచి పోలేదు సార్, ఇవాళ మేము రిటైర్మెంట్కి వచ్చామని చెప్తా ఉన్నాం. నాకు హృదయం నిండిపోయింది. పనిచేసిన వానికి గౌరవం చాలు. ఆ పూజారులు చెప్తుంటే నేను ఆశ్చర్యపోయినట్టు. అంటే ఇంకా గుర్తున్నదా మీకు అని అడిగా నేను. కాలమే గుర్తులేని కాలం. అయినా బ్రాహ్మణులు పూజారులు వాళ్ళకు గుర్తుండమే కాదు కాక వాళ్ళు ఎంతో ఆనందంగా చెప్తా ఉన్నారు. చాలా సంతోషం. పుట్టపైన 4th క్లాస్ ఎంప్లాయీస్ అంతా నేను పెట్టించిన వాళ్ళే. మీ విలేకరులకు ఆనాడున్న విలేకరులు అందరికి పైన షాపులు పెట్టించిన. ఒక సందర్భంలో ఎవరికైనా దొరకపోతే నేనే కమిషనర్ దగ్గర కూర్చొని ఆర్డర్ తెచ్చిన సందర్భాలు ఉన్నాయి. విలేకరులు అందరికీ కూడా ఇక్కడ ఇండ్ల కోసం స్థలాలు ఇచ్చిన, ఆలేర్లు ఇచ్చిన, ఇక్కడిచ్చిన. అంటే నా ఉద్దేశం ఏంటంటే నా వాళ్ళు అందరు బాగుండాలి, అందరు బాగుండాలి, మనం బాగుండాలి అనేది నా కోరిక తప్ప మరొకటి కాదు. ఏది ఏమైనా ప్రజలందు వర్ధిల్లువాడు రాజకీయాల్లో పనికిరాని కాలం వచ్చింది. ప్రజలలో లేనివాడు కోట్లుంటే చాలు వాడు ఇవాళ రాజకీయాల్లో ఉంటున్నాడు. ఓట్లకు విలువందే తప్ప ప్రజలకు సేవ చేసిన వాడికి విలువ లేకపోవడం దురదృష్టకరం, బాధాకరం అని కూడా ఈ సందర్భంగా కాబట్టి ఏది ఏమైనా నా జీవితం మొత్తం కూడా నాకు 70 సంవత్సరాలు వచ్చినాయి. 70 సంవత్సరాలు వచ్చినాయి. ఇంకెంతకాలం బతుకునో నాకు తెలియదు, కానీ బతికినంత కాలం మాత్రం ఆలేరు ప్రజల కోసం, రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాల కోసం నా గొంతుని నేను ఎప్పుడూ దాన్ని మూసేదలుచుకోలేదు. చాలామంది అంటా ఉన్నారు, అరే ఏమైతే నీకెందుకు, నువ్వెందుకు మాట్లాడాలంటే. మరి నేను మాట్లాడకపోతే ఎవరు మాట్లాడితే నేను ఊరుకున్నాను. నిన్న మీరు చూశారు, సీనియర్ మోస్ట్ దళితుడిగా మాదిగ కులంలో నాకు టికెట్ రాలేదు. ఓకే, నాకు రాకుండా రాపోయింది. మాదిగ కులంలో 80 లక్షల మంది ఉంటే కూడా ఒక్క టికెట్ రాలేదు. ఒక్క టికెట్కి అర్హత లేకుండా పోయింది. వేరేళ్ళకి ఇవ్వద్దని నేను అంటలే, కానీ రిజర్వేషన్లో మెజారిటీ ప్రజలు ఉన్నటువంటి కులం మాదిగ కులం తెలంగాణలో. కానీ టికెట్ రాలే. మరి ఎందుకు రాలేదంటే పరిపాలించేవాడు నైజాన్ని బట్టి ఉంటుంది. ఇది ఫ్యూడలిజానికి నిదర్శనం. దీన్ని ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మనం మాట్లాడకపోతే మన మాట ఎవడినడు, మాట్లాడేదే ముందుకు రావాలి. బీసీలకు 11 సీట్లు జనరల్ సీట్లు అయితే 7-8 సీట్లు ఒక్కటే సామాజిక వర్గానికి తీసుకున్నారు. అది కూడా పేదరెడ్లు కాదు, పేదరెడ్లు కాదు, బాగా 1000 కోట్లు, 2000 కోట్లు, 10,000 కోట్లు ఉన్నవాడికి అప్పటికప్పుడు టికెట్ ఇచ్చారు. కానీ నిజమైన కార్యకర్త కాంగ్రెస్ పార్టీలో వాస్తవంగా నేను ఎన్నడూ కూడా బర్త్డేలు జరుపుకోవాలని ఎన్నడూ జరుపుకోలేదు. ఎప్పుడైనా ప్రజాభిమానమే నా పుట్టినరోజును నిజంగా చెప్పాలంటే నాకెంతో ఆనందాన్ని కలిగించడానికి, సంతోషపెట్టడానికి ప్రజలే ముందుకొచ్చి నా బర్త్డే అంటే జన్మదినాన్ని నిర్వహించినందుకు ప్రత్యేకంగా
గత 40 సంవత్సరాల నుంచి మర్చిపోలేని ప్రేమ, తరగని ప్రేమను అందిస్తున్న ఆలయ ప్రజలకు, ఇవాళ ఇక్కడికి వచ్చిన నా కార్యకర్తలు, నా అన్నదమ్ములందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మీడియా మిత్రులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఏదేమైనా చాలా సంతోషం. 40 సంవత్సరాలు నిండింది. 40 సంవత్సరాల నా రాజకీయ జీవితంలో ప్రజల దయ వల్ల, ప్రజల ప్రేమ వల్లనే నేను ఎదుర్కొన్న విషయాన్ని గురించి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒక సందర్భంలో ఏ టికెట్ లేకపోయినా మరి ఇండిపెండెంట్గా కూడా గెలిపించినటువంటి ఘనత ఆలేరు ప్రజలదే అని కూడా మరొకసారి సందర్భంగా తెలియజేస్తాను. చూడండి, ఇవాళ నేను ఎవ్వరికి కూడా కనీస ఇన్ఫర్మేషన్ కూడా నేను ఇవ్వలేదు. ఇవాళ వందలాది మంది వచ్చి ఇలా నన్ను ఆశీర్వదించారంటే ఇంకా కూడా నా మీద ఏ రకమైన అభిమానం ఉందో అర్థం చేసుకోవచ్చు అని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. లక్ష్మీనరసింహస్వామి ఆశీర్వాదం వల్ల, దేవుని దయ వల్ల, ఆనాడు ఎన్టీ రామారావు గారి ఆశీర్వాదం వల్ల ఇవాళ ప్రజల మధ్యలో బతికేటువంటి అవకాశం నాకు దొరికిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఇకపోతే రాజకీయాల్లో వర్గాల నాయకత్వాన్ని పెంచడానికి నేను ఎన్నో రకాలుగా కృషి చేశాను. దాంట్లో ఫలితంగానే ఈ కాలంలో భిక్షమయ్య గౌడ్ గారికి కూడా సపోర్ట్ చేశాను, మొన్న ఐలయ్య గారికి కూడా సపోర్ట్ చేశాను. దురదృష్టం ఏంటంటే నేను చేసిన సహాయం, నాకున్న శక్తిని అంతా కూడా వాస్తవంగా దారపోసి గెలిపించినటువంటి పరిస్థితి మీకు తెలుసు. నాకు ఏ అభ్యంతరం లేదు. బతికినంత కాలం పేదోళ్ళ కోసమే బతకాలి కాబట్టి మరి ఇవాళ ఆ రకంగానే ముందుకు పోతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. సరే, దురదృష్టం మొన్న జరిగిన ఎన్నికల్లో నాకు అసెంబ్లీ టికెట్ రాలేదు, పార్లమెంట్ టికెట్ రాలేదు. ఇవాళ కోట్ల కాలం వచ్చింది. ఒక కాలం నీతి కాలం ఉండే. ఇవాళ కోట్లు ఎవడుకుంటే వానికే టికెట్. ఓట్లు ఎందుకు సంపాదించలేదంటే నీతి కలిగినటువంటి మన ప్రాంతం, ఆవిడ రామచంద్రారెడ్డి, కమలాదేవి, ముఖ్యంగా రావి నారాయణ రెడ్డి గారు పోరాట వీరులు పుట్టిన గడ్డ ఇది. ఈ గడ్డ మీద నీతి కలిగిన ఒక దళితుడిగా బతకాలనేది నా కోరిక. ఎన్టీ రామారావు గారు కూడా నిజాయితీగా బతకాలి. వాస్తవంగా ఒక సీనియర్ నాయకుడిగా ఆ పార్టీని బతికించాలనే ఉద్దేశం కిందనే నేను పార్టీలో చేరే తప్ప మరొకటి కాదు. కానీ ఇవాళ చూస్తూ ఉన్నాం, 8 సీట్లకే పార్లమెంట్ సీట్లకు పడిపోవడం అంటే బాధగా ఉంది. 6 నెలలు కాలేదు, 6 నెలల్లోనే 8 సీట్లకు పడిపోయి 17 సీట్లు ఉంటే ఒక్క సీటు సరే ఓల్డ్ సీటు పోతే ఇంకా 16 సీట్లు కూడా గెలుచుకోవాల్సిన అవసరం ఉండే. 6 నెలల్లో ఇవాళ పడిపోయింది. ఈ అనేక కార్యక్రమాలు కూడా సక్రమంగా జరగటం లేదనేది ప్రజల యొక్క అభిప్రాయం. కాబట్టి ఇవన్నీ అమలు చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉన్నది. ఇది అమలు చేయాల్సింది, మంచి పేరు రావాలి పార్టీకి అని నేను కోరుకుంటా ఉన్నా. పార్టీ చెడిపోవాలనేది నా ఉద్దేశం కాదు. కాబట్టి ఇవాళ అన్ని ఎన్నైతే ప్రామిసులు చేశారో, ఇవాళ మెయిన్గా నిరుద్యోగ యువకులు రోడ్ల మీద పడి ముళ్ళ కంచె రెసికొడుతున్నారు పోలీసులు. ఇది ఎంతకన్నా వరకు పోయినసారి ప్రభుత్వాన్ని మార్చుకున్నది నిరుద్యోగ యువకులే. మరి ఆ యువకులే ఇవాళ పడేస్తుంటున్నారు. ఆ పిల్లలు ఏడుస్తూ ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు శాపం పెట్టరా? ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది గవర్నమెంట్ అంటే నిరుద్యోగ యువకులకు తల్లిదండ్రులు లాంటిది. తల్లిదండ్రి పాత్ర పోషించాల్సిన ప్రభుత్వం ఇవాళ పడేస్తంతా ఉన్నది. ఎంతోమంది యూట్యూబ్లలో చూస్తున్నా, కాళ్ళు మోపుతా, చేతులు నీ కాళ్ళు మోపుతా, నా డేట్ మార్చమంటున్నారు. గ్రూప్ 2 కానీ డిఎస్సికి కానీ డిఎస్సి మెగా డిఎస్సి పెట్టమని చెప్తున్నారు. ఇవాళ పక్కనే ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు 16,000 ఉపాధ్యాయుల పోస్టు భర్తీ చేయడానికి నిర్ణయం చేశారు 3 రోజుల్లో. 2 నెలల బకాయిలు ఉంటే పెన్షన్లు మరి మొత్తంగా కలిపి 7,000 రూపాయల పెన్షన్ అందరికి ఒక రోజుల్లో పంచిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కింది.
ఇసుక అంతా కూడా ఉచితంగానే తీసుకోమని చెప్తా ఉన్నాడు. పెన్షన్లు అన్నీ కూడా 2,000 3,000 నుంచి 4,000 పెంచి కూడా అవన్నీ పంపిణీ చేస్తూనే ఉన్నాడు. నాయకుడిని బట్టి పరిపాలన ఉంటుందండి. నాయకత్వం అనేటువంటిది ప్రజల పక్షాన ఉండాలని నేను కోరుకుంటున్నా. కాబట్టి ఇవాళ మన పవన్ కళ్యాణ్ ఫోటో ముఖ్యమంత్రితో సమానంగా అన్ని ఆఫీసులో పెట్టాలని నిర్ణయం చేసి జీవోని ఇష్యూ చేసిన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ దళితుడైనటువంటి బట్టి విక్రమార్క ఇక్కడ ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు. మరి ఆయన ఫోటో పెట్టాలని ఎందుకు ఈ ముఖ్యమంత్రి గారు ఆలోచించడం లేదో అర్థం కావటం లేదు. ఒక దళితుడిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా, బట్టి విక్రమార్క పేరు కూడా ఫోటో కూడా అన్ని ఆఫీసులలో ఉండాలి. కుల వివక్షకు తావు లేదు అనిపించుకోవాల్సిన బాధ్యత పార్టీ మీద ఉన్నది, ప్రభుత్వం మీద ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి 5,000 రూపాయలు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇక మిగతా అన్ని ప్రామిస్లను ఏ ఒక్కటి నెరవేరలే. ఒక్క బస్సులు తప్ప ఏ ఒక్క ప్రామిస్ కూడా ఇప్పటిదాకా నెరవేరలే. కారణం ఏంటంటే పక్కనే ఉన్న ముఖ్యమంత్రి ఏమో అన్నయ్యని చేస్తా ఉన్నాడు, ఈ పక్కనే ఉన్నటువంటి మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఆలోచన లేదు ఇప్పటిదాకా. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పేద ప్రజల కోసం ప్రభుత్వం ఉండాలని ఒక దళితుడిగా నేను కోరుకుంటా ఉన్నా. ఆ రకంగా ఉండాలని నేను కూడా మరొకసారి సందర్భంగా నేను కోరుకుంటున్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.